మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. రండి, ఈరోజున మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనకు మెండుగా కలుగుతాయి. చూడండి, ఈ రోజున ద్వితీయోపదేశ కాండ గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగుంది: నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ప్రభువారు మరి నీ కార్యాలను, నీ ప్రయత్నాలన్నింటినీ కూడా ఆయన ఆశీర్వదించాలి, దీవించాలి, అభివృద్ధి చేయాలి అని ఆయన ఆశపడతా ఉన్నటువంటి మన ప్రభు. అయితే ఎందుకు కొంతమంది చాలా కష్టపడతారు కానీ వాళ్ళ జీవితాల్లో ఫలితాన్ని చూడరు. మరికొందరైతే సాధారణ ప్రయత్నానికే వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడతా ఉంటారు, దీవించబడతా ఉంటారు. కారణం ఏంటంటే, దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు. ప్రయత్నము మనది, ఆశీర్వాదము ఆయనది. చూడండి, ఒక 3 పాయింట్లుగా ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు సోమరితనాన్ని కాదు, ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు. సోమరితనంగా, నిర్లక్ష్యంగా మనకున్న పనులను కూడా వాయిదా వేస్తూ మనం ఏ పని చేయకుండా ఉంటే ఆయన ఏమీ ఆశీర్వదించలేడు. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 23వ వచనంలో ఏ పని చేసినా లాభమే కలుగును కానీ వట్టి మాటలు లేమిడికి కారణమగును అని వాక్యం చెప్తాం. మరి మనం కష్టపడాలి, శ్రమపడాలి. ఏ రోజును కూడా మన జీవితంలో వ్యర్థం చేసుకోకూడదు. మనం కష్టపడినప్పుడు దేవుడు ఆ ప్రయత్నాలను ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు. అలాగే సామెతలు 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవానికి దీవెనలు మెండుగా కలుగును అని అన్నాడు. చూడండి, నిజమే కదా. మరి బద్ధకంగా పని చేసినాను అనుకోండి, మనల్ని పనికి పిలిచిన వాళ్ళు కూడా రేపు వదిలే అంటారు. కానీ శ్రద్ధగా పని చేసినట్లయితే ప్రభు యొక్క దీవెన, ఆశీర్వాదము మనతో ఉంటుంది. మనల్ని పనికి పిలుచుకుపోయిన వాళ్ళు కూడా మనల్ని వదిలిపెట్టకుండా మనం ఎక్కడ పోయినా, మనం ఎక్కడున్నామా అని ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వచ్చేటువంటి వారుగా ఉంటారు. ఎందుకనంటే మనం కష్టపడే వాళ్ళమై ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కొలస్సీ పత్రిక 3:23వ వచనంలో మనం గమనించినట్లయితే, మనుషుల కొరకైనట్లు కాక ప్రభు కొరకు మనస్ఫూర్తిగా చేయండి. ఈ రోజున నీ చేతికి ఏ పని వచ్చినా, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనప్పటికీ నీవు మనుషుల కొరకైనట్లు కాకుండా నమ్మకంగా, బాధ్యతతో ప్రభు కొరకే నేను చేస్తున్నాను అనేటువంటి విధంగా నువ్వు కష్టపడాలని ప్రభు వారు ఇక్కడ చెప్తాడు. చూడండి, మరి ఇస్సాకు తెలుసు కదా, మనకి ఇస్సాకు తెలుసు కదా. అయితే ఇస్సాకు కరువు కాలం, చాలా కష్టమైనటువంటి ఆ సమయంలో ఆయన విత్తనం వేశాడంట. అయితే దేవుడు ఆ యొక్క సంవత్సరము 100 పంట ఇస్సాకుకు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి, విధేయత కలిగి, మరి ఏ సమయాన్ని కూడా వ్యర్థం చేయకుండా ఆయన నమ్మకంగా ఉన్నాడు కనుక అది కరువు కాలమైనా, అది కఠినమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ సంవత్సరము 100 పంటను అతడు పొందుకున్నాడు. చూడండి, 100 పంట పొందుకునేసరికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశస్తులందరూ, ఆ రాజులు వచ్చేసి ఆయనతో సమాధాన పడుతున్నారు. అయ్యా, నువ్వు మా మధ్యలో నీవు మాకు రాజులాగున్నావు అని అన్నారు. శత్రుత్వం లేదు. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి కార్యం. కనుక అది ఏ కాలమైనా, అది ఏ పనైనా నువ్వు నమ్మకంగా చేసినట్లయితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇక 2వ పాయింట్ మనం గమనించినట్లయితే, దేవుడు నిజాయితీతో పనిచేసేటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి నిజాయితీ, మన పనిలో నిజాయితీ ఉండాలి. 2వది దాతృత్వము కలిగి ఉండాలి. దాతృత్వము అనగా మరి పెద్ద మనస్సు అంటాం కదా, పెద్ద మనస్సు ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే దాతృత్వం ఉండదు.
ఇయుడి మీకు ఇవ్వబడునని వాక్యం చెప్తారు. కానీ మన వాళ్ళు ప్రతిదానికాడ పట్టి 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 తగిన దానికంటే తక్కువ ఇచ్చే వాళ్ళుగా ఉంటారు. చూడండి, మనము దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే నిజాయితీ, మన పనిలో నిజాయితీ మాత్రమే కాదు, మనం దాతృత్వం కలిగినటువంటి వారముగా ఉండాలి. చూడండి, 3వ పాయింట్ మనం గమనించినట్లయితే, దేవుని ఆశీర్వాదమే నిజమైన విజయాన్ని ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం ఉండాలి. మనం చాలా కష్టపడుతూ ఉంటాం, ప్రయాసపడుతుంటాం, తప్పులేదు. కానీ సరైనటువంటి ఫలితాలు రావాలని అంటే దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. నువ్వు ఏ పని చేసినా మొట్టమొదట ప్రార్థనతో నువ్వు ప్రారంభించాలి. నువ్వు దినాన్ని ప్రార్థనతో, దేవునితో సమాధానంగా ప్రారంభించాలి. రెండవది, ప్రతి పనికి ముందు ప్రార్థన చేసి నీవు పని ప్రారంభించాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. అదే మాట కీర్తనల గ్రంథము 127 1-2 వచనాలు గమనించినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయి వారు మేల్కొని ఉండుట. ఒకడు తెల్లవారుజామున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తినటం కూడా వ్యర్థమని అన్నాడు. అవును, యెహోవా ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం. యెహోవా తన ప్రియులు నిద్రించుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు అని రాశాడు. చూడండి, ఇదే మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం గమనించినట్లయితే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టం వలన ఆశీర్వాదం ఎక్కువ కాదని చెప్పాడు. చూడండి ఎంత క్లియర్గా మరి రాయబడిందో దేవుని వాక్యం. మనకన్నీ తెలుసు, కానీ దేవుని మీద ఆధారపడకుండా, దేవునితో సమాధాన పడకుండా మనము దూరంగా ఉండి చాలా కష్టపడుతున్నాంలే, వారు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారు, ప్రజలందరూ నన్ను మెచ్చుకున్నారని మనం సంతోషపడతా ఉంటాం. కానీ నీ పని, నీ యొక్క వ్యక్తిత్వము, నీ ప్రవర్తన అంతా కూడా దేవునితో సమాధానంగా ఉండాలి. ఆయన చిత్తానికి అనుకూలంగా ఉండాలి. అది కదండి మనకు కావాలి. దేవుని యొక్క చిత్తానికి అనుకూలమైనటువంటి జీవితమే కావాలి. కానీ ఎక్కడెక్కడో మనం ఏది చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ రోజున మరొక మాట కూడా చూద్దాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 6-7 వచనాల్లో పౌలు గారు కూడా చాలా చక్కటి విషయాన్ని చెప్తారు. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాడు, కానీ అభివృద్ధి కలగజేసిన వాడు దేవుడు. చూడండి ఎంత చక్కగా. కాబట్టి మన జీవితంలో మనము విత్తనం వేసే వాళ్ళమే, శ్రమ పడే వాళ్ళమే, కానీ దాన్ని పెంచి పెద్ద చేసేది, దాన్ని అభివృద్ధి చేసేది మాత్రము దేవుడే. కాబట్టి ఈ రోజున మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే, మరొకసారి చూడండి, మొదటిగా దేవుడు సోమరితనాన్ని కాదు ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు. రెండవది, దేవుడు నిజాయితీతో చేసే పనిని ఆశీర్వదిస్తాడు. మూడవది, దేవుని ఆశీర్వాదమే నిజమైనటువంటి విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి చూడండి, 3 విషయాలు. ప్రయత్నం చేయి, సోమరిగా ఉండదు. నిజాయితీగా దాతృత్వ హృదయంతో జీవించు. మూడవది, ప్రతి పనిని ప్రార్థనతో దేవునికి అప్పగించు. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీరు ఎంతకాలం ఫలితం కొరకు ఎదురు చూస్తున్నా నిరుత్సాహపడద్దు. దేవుడు మీ ప్రయత్నాన్ని చూస్తున్నాడు. విశ్వాసముతో, నిజాయితీతో, ప్రార్థనతో ముందుకు సాగండి. దేవుడు మిమ్మలను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మరి చెప్పబడినటువంటి కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.